చేసేటప్పుడు పప్పన్నం రసమన్నం వాటిలోకి నంచుకోవడానికి మనం అప్పడాలు ఫ్రై చేసుకుంటాం కదా. వీటిని ఫ్రై చేయడం కోసం మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా తక్కువ ఆయిల్తోనే పాపడాలు ఫ్రై చేయడానికి మీకు ఒక ట్రిక్ చెప్తాను. మనం తినేటప్పుడు ఎలాగో దాన్ని తుంచేస్తాం కదా, సో అదే ఫస్టే తుంచేస్తాము. ఒక అప్పడాన్ని 4 పార్ట్స్కి డివైడ్ చేసేసుకొని ఆయిల్ వచ్చేసి మనం పోపుకి పెట్టుకుంటాం కదా, రసమార్ పప్పుకి, అంత ఆయిల్తో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఆయిల్ పెట్టేసి వేడి అయిపోయిన తర్వాత ఫస్ట్ పాపడ్స్ అనేవి ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మిగిలిన అయితే మనం పోపు పెట్టేసుకుంటే ఆయిల్ అనేది సరిపోతుంది, పాపడ్కి సరిపోతుంది, అలాగే మనం పెట్టుకున్న పోపుకి సరిపోతుంది. ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు. నార్మల్గా ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ మిగిలిపోవడం వల్ల దాన్ని నెక్స్ట్కి ఏం యూజ్ చేయాలనేసి అర్థం కాక మనం చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాగే పెడితే దాంట్లో ఏమన్నా పడతాయేమో దుమ్ము ధూళి ఆలోచనతో ఇబ్బంది పడతాం కదా. ఇలా ట్రై చేయండి, మీకైతే నెక్స్ట్ టైం చాలా సింపుల్గా ఉంటుంది. ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు, చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఆయిల్ సేవ్ అయిపోతుంది అంతే అనమాట. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్